అందరికీ నమస్తే. ప్రభుత్వానికి దేవుళ్లకు సంబంధం ఏమిటి? ప్రభుత్వానికి రాజ్యాంగానికి సంబంధం ఉండాలి కానీ ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేసే యంత్రాంగం. దేవుడు దేవుడే. రాయి, చెట్టు, జంతువులలో దేవుడిని, దేవతను కొలిచే మనలో మనం క్రీస్తు అల్లాను కొలిస్తే తప్పేమిటి? దేవుడికి మతమేంటి? మనం మనుషులకు పుట్టామా, మతానికి, కులానికి పుట్టామా? ఏ కులం, ఏ మతం అనే ఈ ప్రశ్నలేంటి? ఈ అధునాతన యుగంలో కూడా బుద్ధి విచక్షణ లేకుండా ఈ ప్రశ్నలేంటి? వాటి గొడవేంటి? మూర్ఖత్వం కాకపోతే ప్రభుత్వాలను మతాలతో ముడిపెట్టడం రాజకీయ చతురత కాదు. రాజకీయాలను పొలైట్గా నిర్వహించండి. రాజ్యాంగ నియమాలను గౌరవించండి. రాజ్యాంగబద్ధ హోదాల ఔన్నత్యాన్ని కాపాడండి. వ్యక్తులను చూడక ఆ హోదా స్థానాన్ని గుర్తించండి, గౌరవించండి. భావితరానికి నాయకుల ఆదర్శంగా ఉండండి. కుల మత విద్వేషాల జోలికి వెళ్ళకండి. అవి ప్రజల వ్యక్తిగతమైన అంశాలు, వారు చూసుకుంటారు. ప్రజా, ఆర్థిక, ఆరోగ్య, విద్య సంబంధిత అంశాలు మీరు పట్టించుకోండి. మీ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని బట్టి కాక మీ చర్యల ద్వారా మీ వ్యక్తిత్వాన్ని విశ్లేషణ చేసి ఈ సమయంలో వీరైతే బాగుంటుందని ఆలోచించి మీకు హోదాలను ప్రజలు కల్పిస్తున్నారని మరువకండి. కులాన్ని ప్రభుత్వం తొలగిస్తే అందరూ సామాజికంగా ఒకటవుతారు. కుల రహిత బంధాలతో సమాజంలో స్వచ్ఛమైన మానవత్వం పరిడివెళుతుంది. సమాజం ఏర్పడుతుంది. ప్రజలను ఎన్నాళ్ళు విడదీసి పాలిస్తాం? ఆంగ్లేయులు అదే చేశారు కదా. మనం ఇంకా ఘోరంగా అదే పాటిద్దామా? మార్పు తీసుకురాలేమా? నాయకులు ఒకరిపై ఒకరు హీనంగా మాటల దాడి చేసుకోకుండా విషయంపై శ్రద్ధ పెట్టి అన్యాయం, అవినీతి చేసే వారిని చట్ట ప్రకారం శిక్షించండి. మత మనోభావాల సంబంధిత కేసులు కాకుండా మనిషికి జరిగే అన్యాయం, అవినీతి కేసులపై దృష్టి పెట్టి అరికట్టండి. మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేయండి. విజ్ఞాన భారతాన్ని నిర్మించండి. దేవుడు పైనున్నవాడు తనను మానవుడు చూసుకోవలసినంత దీనస్థితిలో లేడు. వ్యవస్థలను ప్రక్షాళన చేయండి. ఏం చేసినా సమాజంలో సాంఘిక అసమానతలు తొలగించండి. రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి. విద్యావేత్తలు, మీడియా, న్యాయకోవిధులు, సాహితీవేత్తలు అలాంటి ప్రగతిని ప్రోత్సహించేలా ఏకం కండి. సరికొత్త అభివృద్ధి మార్గాలకు రూపకల్పన చేయండి. దిశానిర్దేశం చేయండి. ఇదే ప్రస్తుత సమాజంపై, భవిష్యత్ సమాజంపై నా అభిప్రాయాలు. విని ఏకీభవించే వారికి, ఏకీభవించలేని వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎల్లప్పుడూ మిమ్ము విసిగించే మీ ఆనందం ఈ ఆనందం.